హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు సర్టిఫికేట్స్ అంటే మీ సేవ, క్యాస్ట్ ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి? ఇప్పుడు రాజు యువ వికాస్ స్కీమ్ అనేది నడుస్తుంది. అలాగే అంగన్వాడీ స్కీమ్ కూడా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. వీటికంటూ ఎక్కడ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అప్లై చేసుకోవాలి? ఇప్పుడు తల్లివారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మేము అత్తగారింటి దగ్గర అప్లై చేసుకోవాలా, మా తల్లివారి ఇంటి దగ్గరనే అప్లై చేసుకోవాలా అనే దాని గురించి మీకు చాలా మందికి చాలా డౌట్స్ రావడం అయితే జరుగుతుంది. నేను ప్రీవియస్ గా చాలా వీడియోస్ చేశాను. వాటికి అనేది కూడా కామెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు మీకు ఆ డౌట్స్ కంటూ క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని మీరంటూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకంటూ ఒక క్లారిటీ అనేది లభిస్తుంది. మీరంటూ స్కిప్ చేస్తే మాత్రం మీకంటే వీడియో అర్థం కాదు. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వరకు తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ గా మీరు చూసుకోవడానికి మీకు ఆల్రెడీ మీ తల్లిగారింటి దగ్గర మీకు రెసిడెన్సీ, క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు అనేది మీకు అత్తగారింటి దగ్గర రావాలంటే మెయిన్ దేనికి సంబంధించింది అయినా కానీ ఆధార్ కార్డు అనేది ఉంటుందండి. ఆధార్ కార్డు కి ఏ డీటెయిల్స్ ఉంటే మాత్రం ఆ డీటెయిల్స్ ఆ అడ్రస్ ప్రకారమే వీళ్ళు అనేది కూడా మనకి మీ సేవలు అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా మార్చుకోవాలి, ఆధార్ కార్డులో నేమ్ సర్వ నేమ్ ఎలా మార్చుకోవాలి, నెక్స్ట్ అడ్రస్ ఏ విధంగా మార్చుకోవాలి మా అత్తగారింటి దగ్గరికి అనే డౌట్ కోసం అయితే మీకు ఉండొచ్చు. దాని కొరకు అయితే మీరు ఫస్ట్ ఆధార్ కార్డు మార్చుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేది అడుగుతుందండి. మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ అంటేనేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇస్తారండి, లేదా మీ గ్రామ పంచాయతీలో రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కూడా ఇస్తారు. అంటే మీరు ఆ ఊరికి చెందిన వాళ్ళు అనేసి కూడా మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది రాసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఫామ్స్ వచ్చేసి నేను అనేది మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అనేది ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు అనేది చూసుకోండి. లేదా మీరు ఏ విధంగా మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలనేసి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూస్తే మీకంటూ ఆ డౌట్ అనేది కూడా క్లారిటీ అవుతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు మార్పించుకున్న తర్వాత మీరు అనేది మీ సేవకి వెళ్ళేసి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ కార్డు పెట్టాలి. నెక్స్ట్ మీ 10th సర్టిఫికేట్ ఏమైనా చదువుకొని ఉన్న వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్ పెట్టుకొని అప్పుడు అనేది కూడా మీరు మార్చుకోండి. ఇప్పుడు ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు అనేది కూడా సర్టిఫికేట్స్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్స్ కూడా మీకు క్యాస్ట్ ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి దానికి కూడా ప్రతి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా అనడమే జరుగుతుంది. అది అప్లోడ్ చేయాలనేసి కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడనే అప్లై చేసుకోవాలండి. అంగన్వాడీకి కూడా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటే అక్కడనే అప్లై చేసుకోవాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకుంటే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు రాజు యువ వికాసం స్కీమ్ అనేది కూడా ఉన్నది కదా, ఆ స్కీమ్ లో కూడా చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి ఆల్రెడీ రేషన్ కార్డు ఎగ్జిట్ అంటుంది, కొంతమంది రేషన్ కార్డు లేదని చూపిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు అయితే అర్హులు కాదండి. రేషన్ కార్డు లేని వాళ్ళు అర్హులు కాదు. ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే రాజు యువ వికాస స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అంటూ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇటు భర్తగా అప్లై చేసుకోవచ్చు, అటు భార్య తరపు నుంచి వాళ్ళ అమ్మగారింటి నుంచి అప్లై చేసుకోవచ్చు. మీకు రెండిట్లో ఏదో ఒకటి అయితే లోన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఒకసారి చూసుకోండి. కాకపోతే క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ అడ్రస్ ప్రకారమే మీరు అయితే తీయించుకోండి. లేదా ఎటువంటి తీయించుకున్నా కానీ మీకు అయితే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కానీ మీ రేషన్ కార్డులో కానీ ఎవరైనా మీ కుటుంబ సభ్యులు బీసీ లోన్ కానీ, ఎస్సీ లోన్ కానీ, ఏదైనా లోన్ సంబంధించిన లోన్ కానీ మీరు ఎలిజిబిలిటీ తీసుకొని ఉన్నట్టయితే మాత్రం ఇప్పుడు అనేది మీకు లోన్ అయితే ప్రొవైడ్ కాదండి. అది కూడా ఒకసారి మీతో మీరు చూసుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.